వెంకటేశ్వరుడు ఎంతటి సనాతనుడో వెంకటాచలము కూడా అంత సనాతనమైనటువంటి క్షేత్రం. అందుకే లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారు, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అంటారు. వెంకటాద్రి సమం స్థానం, వెంకటాద్రితో అంటే ఆ వెంకటాచలమనబడేటటువంటి కొండతో సమానమైనటువంటి ప్రదేశము అంత పవిత్రము పుణ్యతమమైనది ఇంకొకటి లేదు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో, వెంకటేశ్వరుడితో సమానమైనటువంటి దైవము న భూతో న భవిష్యతి, ఇక ముందు కనపడతాడన్న నమ్మకం లేదు. ఇత పూర్వము అంత దయ కలిగినటువంటి స్వామి ఈ లోకమునందు ప్రకాశించలేదు. అంత కారుణ్యమునకు అవధి లేని స్వరూపమే శ్రీ వెంకటేశ్వరుడు. అంత శక్తివంతమైన క్షేత్రమే వెంకటాచలము. క్షేత్రము, క్షేత్రాధిదైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు, క్షేత్రమునందున్నటువంటి స్వామి పుష్కరిణి, మూడు కూడా అంత శక్తివంతమైనటువంటి స్థితిని పొంది ఉన్నాయి. అందున వెంకటాద్రి అనబడేటటువంటి కొండ ఏది ఉన్నదో అది ఈనాడు మాత్రమే, ఈ యుగంలో ఉన్నది మాత్రమే కాదు, అన్ని యుగాలలో ఉన్నది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో కీర్తింపబడింది. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలీతి కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శీలాస్తాస్య భవంతి అంటారు. అది అన్ని యుగాలలోనూ ఉన్నటువంటి కొండ. దాని ప్రాచీనత్వమును నిరూపణం చేయడానికి ఇప్పటికీ కూడా శిలాతోరణాన్ని ఆధారం చేసుకుని చెప్తూ ఉంటారు. అంత ప్రాచీనమైన కొండ, సనాతనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరికన్నా ముందు ఇక ఏదీ లేదో, ఎవరు మొట్టమొదట ఉన్నాడో మనం అనడం తప్ప, ఆయన తప్ప వేరొకటి లేదో వాడిని సనాతనుడు అని పిలుస్తారు. భగవంతుడు సనాతనుడు, ఆయనకి ఆద్యంతములు లేవు. ఆ కొండ కూడా సనాతనము. అందుకే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో అది పిలవబడింది. అలా పిలవబడింది అంటే ఆ కీర్తి ఎందుకు వచ్చింది అంటే ఒక్కొక్కరు ఆ వరాన్ని కోరుకున్న కారణం చేత ఆ పేరుతో పిలవబడింది తప్ప నిజానికి ఆ పేరు కొండకి ఉండవలసినటువంటి అవసరం లేదు. సనాతనమనేటటువంటి మాటకున్న గొప్పతనమే అది. ఉదాహరణకి శ్రీరామ అని ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక్కడే ఉంటే శ్రీరామ అంటే ఆయన పలుకుతాడు. కొత్తగా ఇంకొక ఆయన కూడా వచ్చాడు అనుకోండి శ్రీరామ అని, అప్పుడు కాకినాడ శ్రీరాముడేడి అని అడగాలి. ఎందుకంటే మొట్టమొదట వాడికి ఏదో విశేషణాన్ని జోడించి పలకవలసి ఉంటుంది. సనాతనుడు అంటే ఎప్పుడూ ఉన్నవాడు, ఆయనకి పూర్వము వేరొకటి లేదు. అలాగే కొండ కూడా అంతే, రెండూ అంత సనాతనమైనవి. అది కృతే వృషాద్రిం వక్ష్యంతి, కృతయుగంలో ఆ పర్వతాన్ని వృషాద్రి అని పిలిచారు. త్రేతాయాం అంజనాచలం, త్రేతాయుగంలో దానికి అంజనాచలము అని పేరు. అలాగే ద్వాపరే శేషశైలేతి, ద్వాపర యుగంలో దాన్ని శేషశైలము అని పిలిచారు. కలవు శ్రీ వెంకటాచలం, కలియుగంలో శ్రీ వెంకటాచలము అని పిలుస్తున్నారు. నామాని యుగభేదేన, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో పిలవబడింది. కానీ యథార్థమునకు అన్ని యుగముల యందు కూడా శైలాస్థాస్య భవంతి, ఆ కొండ మాత్రం అన్ని యుగాలలో అలాగే ఉండి ప్రకాశిస్తోంది.